రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఏసీబీ వలలో ఉత్తమ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ జనవరి 26వ తేదీన కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పొందిన గొప్ప వీరుడు, సేవకుడు, పోలీస్ శాఖ పరువు తీసిన పెద్ద మచ్చ తీసుకువచ్చిన ఉత్తమ నటుడు ఈ ఎస్ఐ అంటున్న సహచర సిబ్బంది. వికారాబాద్ ప్రజలకు అండగా నిలిచి న్యాయం చేయాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్న సందర్భాలు అన్నీ కావు. ప్రజలను బెదిరించి లంచాలను తీసుకుంటున్న పలువురు పోలీసుల పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. పోలీసులపై నమ్మకము ప్రజలకు సన్నగిల్లిపోతుంది. డబ్బులకు న్యాయం దాసోహమవుతుంది. ఎలాంటి కేసైనా డబ్బులు రాజకీయాలతో కొనేయచ్చు అనే భావన ప్రజల్లో ఏర్పడుతుంది. పోలీస్ శాఖపై క్రమంగా ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇటువంటి ఉత్తమ ఎస్ఐగా పోలీస్ శాఖ గుర్తింపు చేసి జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి చేతుల మీదుగా అవార్డును బహుకరించిన సంగతి విదితమే. ధారూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉత్తమ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ బాధితుల నుండి ఒక కేసులో భాగంగా వ్యక్తికి తప్పించేందుకు గాను 70,000 లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తాను పలుమార్లు బాధితులను హెచ్చరించాడు. దీంతో చేసేది లేక లంచంగా 70,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తారూర్ మండలం నాగసామధర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఒప్పుకున్నాడు. ముందుగా 30,000 ఇచ్చేందుకు బేరం ఒప్పుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు వేసిన వలలో ఉత్తమ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, అతని డ్రైవర్ బీరప్పలను వలవేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం జరిగిన పరీక్షల్లో అవినీతి సొమ్ముగా గుర్తించి అరెస్టు చేశారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో ఇరువురిని హాజరుపరుస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలియజేశారు. కొందరు పోలీసులకు జీతాలు 3 రెట్లు పెంచాలి అని కోరుకుంటున్న నేటిజన్లు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం. ఆ 30,000 రూపాయలు ఎట్లా అంటే మా పైన 7 మంది పైన స్టేషన్ కేసు అయింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. స్టేషన్ పేరు కోసం అని ఒక 20,000 రూపాయలు వీళ్ళ కొడుకు పేరు నవీన్ కొడుకు పేరు దీనికే 10,000 రూపాయలు సార్. మొత్తం 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఇంచుమించు 29 తారీఖు నాడు మా పైన కేసు అయింది. 29 తారీఖు నాడు సార్ సాయంత్రం పూట మాట్లాడండి. ఇంచుమించు ఒక 8 ఆ టైంలో డబ్బులు ఎవరికి ఇచ్చాను? డబ్బులు వీళ్ళ డ్రైవర్ సార్, డ్రైవర్ తీసుకున్నాడు. నేనే ఇచ్చిన పైసలు. డ్రైవరు ఆయన పేరు వచ్చేసి